హాయ్ గైస్, నేను మీ త్రినాథ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు రీసెంట్గా ఒక ఇండియా హ్యాస్ గాట్ లేటెంట్ అని చెప్పి ఒక షోని అయితే చూసుంటారు. ఆ షో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక మీలో ఉన్న హిడెన్ టాలెంట్ని చూపించుకోవచ్చు. సో అయితే ఆ షోలో ఏంటంటే ఒక 5 మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్, 4 యూట్యూబర్స్, మళ్ళీ ఒక జడ్జ్. ఆ యూట్యూబర్స్ ఎవరంటే ఆశిష్ చంచలాని, సమయ్ రైనా, మళ్ళీ ఇంకా బియర్ బైసెప్స్, ఇంకా అపూర్వ అని చెప్పి ఒక యూట్యూబర్స్ ఉంటారు ఫ్రెండ్స్. బియర్ బైసెప్స్ అని చెప్పి ఆయన ఒక యూట్యూబర్. ఏంటంటే ఆయన చాలా పెద్ద యూట్యూబర్ ఫ్రెండ్స్, మీరు చాలా వీడియోస్ కూడా చూసి ఉంటారు. అంటే ఒక ముంబైకి సంబంధించిన యూట్యూబర్ ఆయన. చాలామంది పొలిటీషియన్స్, మళ్ళీ ఇంకా స్పిరిచువల్ కొంచెం కూడా ఆయన చాలా వాటికి వీడియోస్ అయితే చేశారు. ఆయన ఏంటంటే ఒక మాట అయితే అంటారు ఫ్రెండ్స్, ఆ మాట ఏందనేది నాకు తెలియదు. అది ఏం పెద్ద, నేను చాలా రీసెర్చ్ చేశాను అది ఎక్కడుందా అని చెప్పి. అది ఆ మాట అనేది ఏంటంటే అసలు తీసేశారు మొత్తం, అదేదో కొంచెము చేస్తుందని చెప్పి ఆ మాటను అయితే తీసేశారు. అందులో ఏంటంటే మెయిన్గా ఇంకా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సో అయితే రణవీర్ అహ్లాబాదియా గారు ఆ మాట అనడం వల్ల అది కాస్త ఏంటంటే ఫస్ట్ టెలికాస్ట్ కాలేదు, కానీ టెలికాస్ట్ అయ్యేసరికి అది మొత్తం అందరు చూసి ఇంకా పొలిటీషియన్స్ అంతా కూడా ఇంకా దానిలో ఇంటర్ఫియర్ అయ్యి ఆయన మీద కేసు కూడా లాడ్జ్ చేశారు. సో నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే, మన ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏంటంటే జస్ట్ అంటే ఏంటంటే ఒక లిమిట్ వరకే, అంటే ఒకరి ఫీలింగ్స్ని హర్ట్ చేయనంత వరకే అది స్పీచ్. అది హర్ట్ చేసినాక దాని మీద సర్టెన్ యాక్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, మీరు ఒక మాట అనే ముందు 10 సార్లు ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.